హలో ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ అయితే ఈరోజు కలుసుకొని గ్యారేజ్ అయితే క్లోజ్ చేసాము. గ్యారేజ్ క్లోజ్ చేసేసి ఇస్తమాకి అయితే బయలుదేరిపోయాము. రామసముద్రంలో ఇస్తమా అంట, మా ఊరు పక్కనే. సో 25, 28 ఇట్లా వస్తుంది కిలోమీటర్స్. సో మేమైతే ఇస్తమాకి అయితే బయలుదేరిపోయాము పూర్తిగా. సో ఫుల్గా ఇస్తమా అయితే వచ్చేసాం టోటల్గా. సో ఇక్కడైతే బైక్ పార్కింగ్ అయితే చాలా బాగా నీట్గా అయితే పెట్టారు. సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో ఇస్తమాల్లో అయితే ఏం గలాట్లు రాకుండా అయితే చూసుకుంటారు. సో ఇక్కడే చూసారు కదా, ఇదైతే వజూ చేస్తారు ఇక్కడ. సో వజూ చేసి నమాజ్ అయితే చదువుకుంటారు. సో జనాలు కూడా చాలా మంది అయితే వచ్చారు. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా రాత్రి అయితే వస్తారు జనాలు. సో నేను కూడా ఏమైనా షాపింగ్ ఏమైనా చేద్దామని చెప్పి పోయాను. సో అక్కడ జోన్ అయితే కనపడుతుంది కదా. సో అదైతే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అక్కడే. సో ఇక్కడైతే టీ ₹5. బిస్కెట్ కావాలంటే ఎన్నైనా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అయితే ఫ్రీగా అయితే చాలామంది ఇస్తారు. సో మేమైతే టీ తాగి అయితే బయలుదేరిపోయాము. సో ఇంకేమైనా షాపింగ్ మేము చూద్దామని చెప్పి పోయాము. సో జనాలు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడైతే నమాజ్ చదువుకుని పేరు అయితే చేస్తారు. సో ఇంకా హజరత్ అయితే రాలేదు. లాస్ట్లో అయితే దువా చేస్తారు. ఇక్కడైతే అత్తరు చూశారు కదా, ఇదైతే ₹100 3 అంట. ఇదైతే ట్రిమ్మర్ ₹100 అంట. సో ఇక్కడ చాలా చీప్ ప్రైస్లో అయితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే ₹100 జిబ్బా. సో షూలు చూసారు కదా, ₹300. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్. ఇస్తమాలో స్వీట్ లేకుండా అయితే అది ఇస్తమాని కాదు. ఇంకా ఇక్కడైతే షర్ట్ చూసారు కదా, ఇదైతే షర్ట్ ₹50 అంతే. మీరు ఏదైనా ఎత్తుకుని ₹50 అంట. ఎందుకంటే ఇస్తమాలు అయితే చాలా చీప్ ప్రైస్లు ఇస్తే సరిపోతాయి. ఇంకా రాత్రి అయితే మేమైతే దువా చేసుకొని పోదామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఆఖరికి అయితే దువా అయితే అయిపోయింది. సో మేమైతే దువా చేసుకొని ప్రేర్ చేసుకొని నమాజ్ చేసుకొని మేమైతే వెనకాలకి అయితే బయలుదేరిపోయాము. సో మా ఫ్రెండ్కి అయితే చెప్పాను, సో బయలుదేరిపోదామని. ఆఖరికి బండి తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము. సో రేపు ఏమేమి వస్తువులు తీసుకున్నాను అనే, ఇంకా ఏమైనా షాపింగ్ చేశాను అనేది పూర్తి వీడియోలో అయితే రేపు షార్ట్ వీడియో అయితే పెడతా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.